చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా విరామం ఇచ్చిన ఈ ఏనుగుల గుంపు మళ్లీ పంట పొలాలపై తమ దాడుల మేటను కొనసాగిస్తూ స్థానిక రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. వచ్చే మామిడి సీజన్ ఏ విధంగా ఉంటుందో, కొమ్మల్లో ఉండే పువ్వును ఉంచుతాయో రాల్చుతాయో అన్న భయాందోళనలు స్థానిక రైతుల్లో కలుగుతున్నాయి. బంగారుపాళ్యం మండలంలోని ఎగువ కంతుల చెరువు గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు అదే గ్రామానికి చెందిన భాస్కర్ పొలంలో నీటి పైపులను ధ్వంసం చేశాయి. మునికృష్ణ, వెంకటేశ్లకు చెందిన వరి పంటలు తొక్కేసి రైతులు ఈశ్వరయ్య, ప్రకాష్, దేవేంద్ర, రాధాలకు చెందిన మామిడి చెట్లను కొమ్మలు విరిచి, కుమారస్వామికి చెందిన అరటి చెట్లను విరిచి రైతులకు తీవ్ర కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి. ఈ ఏనుగుల దాడులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, పొలాలకు వెళ్లాలన్న భయంగా ఉందని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు.